ఎస్, అన్నపూర్ణమ్మ టిఫిన్ సెంటర్. ఇక్కడ అన్ని టిఫిన్లు దొరుకుతాయి. మరి ఈ టిఫిన్ సెంటర్ కి ఎలాంటి కస్టమర్స్ వస్తారు, ఎలాంటి ఫుడ్ ఆర్డర్ చేస్తారో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ ఆటో రామ్ ప్రసాద్ అలాంగ్ విత్ గెటప్ శ్రీను. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఏరా పెద్ద వంటగాడు వెళ్ళి ఇంత పెద్ద గరిట వేసుకుని వచ్చావు? చెప్పడం మర్చిపోయానండి, వంట నేనైనా సరే వంట మాస్టర్ ఈవిడే. మా పార్ట్నర్షిప్ చేసుకున్నాం, ఈవిడే వంటలు చేసేది. టీమ్ లీడర్ గా కూడా అంతే. వంట లేట్ అయిపోద్ది, మళ్ళీ అందరూ వచ్చేస్తారేంటో. ఇదిగో ఇది చూడు, ఏంటిది? నూనె వేడెక్కిందో లేదో చూడమన్నా. కాలిపోతుంది. నూనెకే నీకా? నువ్వు నా స్కిట్ లోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే నూనె? వంట నూనె కాదది, కొబ్బరి నూనె. కొబ్బరి నూనె ఏం చేసుకుంటారు? ఏం చేసుకో, తలగా రాసుకుంటే జిత్తు పెరుగుతుంది. అదేనా? ఇంత వెంట్రుకు ముక్క పడి ఇంత బారైంది అందుకనే. నూనెలో బొద్దంగా ఉంది. పడిన బొద్దంకి అరవలేదు, నువ్వెందుకు రారుస్తావు? కస్టమర్లు వస్తారు, జాగ్రత్త చూసుకోండి. సాపాటు ఎటు లేదు పాటైన మాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్. వారం నుంచి తిండి లేదన్నా, ఆకలేస్తుంది. అరే నా దగ్గర ఐడియా ఉందిరా, పక్కన హోటల్ ఉంది, ఇలా రండి, అక్కడికి వెళ్ళే చెప్తా పదండి. మరి ఎక్కడేందుకు పిలిచా? ఇది చెప్దామని పిలిచారండి. సండే ఫుడ్ ఫ్రీ. సూపర్ ఇది. అవును సార్, సండే ఫుడ్ ఫ్రీ. కప్తారు హాలిడే కదా, హోటల్ తీయం. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. కప్తారు హాలిడే కదా, హోటల్ తీయం. ఆవిడెవరు? చెఫ్, వంట మాస్టర్. ఏమా నాకు ఎప్పటి నుంచి డౌట్, మీ హోటల్ చూస్తున్నప్పటి నుంచి. పక్కనే 5 స్టార్ హోటల్ ఉంది కదా, ఇక్కడ మీ కాకా హోటల్, రెండింటి తేడా ఏంటో? అలా తిన్నాక ప్లేట్లు కడుగుతారు అంతే. ఇక్కడ అదేలే సార్, వారం కోసం కడతాం. అయ్యి బాబు 5 స్టార్ హోటల్లో టిఫిన్ బాగుంటుందా? 5 స్టార్ హోటల్ లో టిఫిన్ చేయడం కూడా ఫస్ట్ మా దగ్గరకు వస్తారు. వచ్చి 5 స్టార్ హోటల్ అక్కడ అడుగుతారు, అటుపక్క అని చెప్తే వెళ్ళిపోతారు. అరే బాబు ఇట్రా, నువ్వు ఎందుకు దూరంగా ఉంటా, రండిరా. తమ్ముడు హాట్ గా ఏముంది? సన్నీ నేను చెక్కిలో ఉందండి. 2 ప్లేట్లు తీసుకురా. సార్ సరదాగా సార్, మేము హాస్పిటల్ అడగలే. ఇప్పుడు ఇస్తా చూడరా తమ్ముడు. ఏంటండి? పూరి. పూరి ఉంది సార్. జగన్నాథ్ గారి సినిమా లైగర్ బ్లాక్ బస్టర్ అంటగా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలో, కమల్ హాసన్. ఇప్పుడు చూడు, ఆడికి ఇస్తా చూడు. సార్ పావు బజ్జీ తింటారేంటి? బాగుంటది, ముంబైలో బాగా ఫేమస్ అంట కదా. అంటే ఎంత ఉంది బజ్జీ? మరి బజ్జీలో పావు ఎంత ఉంటుంది కదా సార్? ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఇలా కాదా, పూరి తీసుకురా. ఏంట్రా పూరి చలికాలం కొనుక్కుపోయినట్టు ఇలా ముడిచిపోయింది. పూరి అంటే ఇలా పొంగాలి. పూరి కొంచెం పొంగాలట. ఏం చేస్తున్నారా? పూరి పొంగ గాలి కొడుతున్నా సార్. రారా, ఇలా కాదురా, మీకు ఆకలేస్తుంది కదా. ఫుల్గా ఆకలేస్తుంది. ఒక్క నిమిషం ఆగండి. తమ్ముడు ఏంటి? ఇడ్లీ తీసుకురా. ఇది ఇడ్లీ ఏది? ఏమేం సార్? ఉప్పేది ఇది. ఉప్పు చూడండి. ఉప్పు చూడండి, నాకు అర్థం కావట్లేదండి. చూడండి కొంచెం తింటండి. ఉప్పు చూడు, మసాలా లేదు, ఏం అసలు. నీకు ఆకలేస్తుంది అంటే ఏదో ప్లాన్ చేసి ఇదంతా చేస్తా. వస్తావేంట్రా? ఓహో, తినాలా? ఏంటిది? సారీ సార్. కాదు, కంప్లైంట్ ఇస్తాను ఎంత. సార్ ఏమి సార్? ఒక్క నిమిషం చిల్లర పడిపోయింది అక్కడ. మీరు కంప్లైంట్ ఏమవుతుంది సార్? చప్పచప్పటికి మెన్షన్ సార్. సార్ ఇది చూడండి సార్, ఫ్రెష్ తీసుకొచ్చాను. ఏంటిది? ఇది పూరి అంటారు దీన్ని. ఇంత ఆయిల్ ఏంటి? ఒక్క నిమిషం సార్, చూడండి సార్, మొత్తం ఆయిలే చూడండి సార్. నేను ఆయిల్ ఫుడ్ తినరా? సార్ ఏదో పొంగిపోతుంది చూడండి సార్. ఆకలి వస్తుందని చెప్పావు కదా. ఆయిల్ అన్నావు కదా. సార్ ఇంకేమైనా తెమ్మంటే ఇస్తాను సార్. ఈ హోటల్లో తొందరగా అయిపోయి ఉన్నాయి. తొందరగా అయిపోయింది అంటే నూడిల్స్ ఉంది సార్. 2 ప్లేట్లు నూడిల్స్ తీసుకురా. చెప్పే కదా తొందరగా అయిపోయింది. ఇంకేమైనా తెమ్మంటే ఇస్తాను సార్. బిర్యానీ తీసుకురా. బిర్యానీలో ఇంత రాయా? ఎవరైనా తింటారా బిర్యానీ? చచ్చిపోతాడా ఇది? సార్ చికెన్ ముక్క కూడా అంత లేదు కదా సార్ నా దగ్గర. అంతంత రాళ్ళు వేసుకుంటారు బిర్యానీలో. సారీ సార్, చంపేస్తారా కస్టమర్ని? నాకైతే అన్నంలో ప్లేట్ వచ్చిందిరా. ఒక్క నిమిషం, ఆడు ప్లేట్ లో అన్నం పెట్టి తీసుకొచ్చాడు రా. చెప్పడానికి అల్లుకుపోమని చెప్పావు కదరా. ఇది కాదురా, అల్లుకుపోవడం దొరుకుపోవడం అంటారా.
ఏదో అయింది కానీ సార్ బిల్లు ఒక 8,000 అయింది సార్. 8,000 ఏం తిన్నావని చెప్పేసి నువ్వేది టేస్టీగా పెట్టేసని ఏది క్వాంటిటీ ఇచ్చావు నువ్వు ఎలా కట్టాలి నీకు? అరే అంత బాగానే ఉంది కదా. 1 minute సార్. అందుకు పోవాలరా, దొరుక్కుపోకూడదురా. 3 నెలలకు కవర్ చేసని చెప్పావు. అవును చేశాను కదరా నిజంగానే. ఇంకా నువ్వురా. ఈ ఫోన్ లిగిల్ వద్దు కానీ ఇంకా చెప్పలేదు మనోడికి మఫ్తీ ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ ఫుడ్ ఇన్స్పెక్టర్, టీ ఇన్స్పెక్టర్, టిఫిన్ ఇన్స్పెక్టర్. మనం ఎప్పుడైనా ఇన్స్పెక్టర్ ఏరా నువ్వు ఫుడ్ ఇన్స్పెక్టర్వా? నీ ఐడి తీరా. అమ్మ తీస్తాడు. ఏంట్రా ఆధార్ కార్డు పట్టుకొచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్ అని ఎక్కడి నుంచి వచ్చారా మీరు? అమ్మా తగులుకో. అమ్మా దొరికాడు. అలాగే బండిలో ఉంచేరా, మొహం కాలిపోద్ది. వాట్ ఇస్ దిస్ ఆయిల్? పెట్రోల్ ఆయిల్ ఇది. ఆయిల్ మెయింటైన్ చేయడం తెలియదా నీకు? అమ్మమ్మమ్మ కొంప కొల్లేరు చేశారు. నువ్వు ఉన్నాగాడు బతికేవమ్మా, లేకపోతే ఇంకా పాడుతున్నా నువ్వు లైఫ్. అసలు చెప్పిన మాట వినవు కదరా రాంప్రసాద్. నిన్ను చూస్తే నా మంట వస్తుంది. టీం లీడర్ పట్టుకుని పోన్నావా? లేటరా నువ్వు? నాకు తెలియదు ఎన్నాళ్ళ నుంచి. వస్తానమ్మా. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రామ్ ప్రసాద్ గారు అండ్ చిను, ప్రతి క్యారెక్టర్ మీరు అంత ఈజీగా చేసేస్తారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఏమ్మా ఎదురుగుండా మీరుంటే మేము చేయమా సస్తామా? నాకు ఆ కాన్సెప్ట్ నచ్చింది. ఇస్ దిస్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్? కొంతమంది సినిమాల్లో మనం చూసిన ట్రాకుల్లో ఏదో ఏగ పడిపోయింది అది పడిపోయింది అని బిల్లు కట్టుకుంటూ మానేస్తారు. దీంట్లో కొత్తగా ఏమైనా అవుతుందంటే నాకెందుకో ఇది మీ ఎక్స్పీరియన్స్ లా అనిపడుతుంది. వెరీ నైస్ కాన్సెప్ట్ అండ్ నాకు చాలా నచ్చింది. రామ్ ప్రసాద్ గారు చాలా బ్యూటిఫుల్ గా ఒక స్కిట్ తీసుకొచ్చారు. బట్ స్కిట్ కి హైలైట్ అయితే మాత్రం సన్నీ గారు. ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను మేడం. నేను ఇప్పుడు సన్నీ రామ్ ప్రసాద్ ఇప్పుడు చెప్తాను నాకు. అరే ఏంద్రా నీది సూపర్ క్యారెక్టర్ రా. రాగానే ఫస్ట్ నువ్వు రాగా 3 పంచులు వేస్తే 3 పంచులు వేసి ఇటుపక్క 3 రియాక్షన్ ఇస్తాం. మళ్ళీ వెంటనే డైలాగ్ అందుకుంటా. అబ్బే చంపేస్తావా? చాలు మిగతా అల్గి. ఎవ్రీథింగ్ వాజ్ సో యాప్ట్. సూపర్ అండి, ఫెంటాస్టిక్. అందరికి నమస్కారం. వీడు నా పెద్ద కొడుకు, మా కోడలు. దేవుని కోడలు ఇమ్మంటే మా అమ్మమ్మనిచ్చిండు. పెళ్లి కొడుకు పేరేంది? వంగయ్య. వాని పేరు వంగయ్య అని చెప్పినా నేను. పేరు వంగయ్యనా? సరే కానీ పెళ్లి కూతురు పేరేందో? ఆగమ్మా. మరి అవుతుందా? ఎటన్నా పోతుందా? పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? రైటర్ అయ్యా పెళ్లి కొడుకు. ఏం రాసిండు? సెప్టిక్ ట్యాంక్ నిండినదా మనోడే రాసింది. టికెట్ అదమ్మా. ఏంటమ్మా? మీరేమో 16 నెంబర్లో కూర్చోన్నారా? అక్కడ ఆల్రెడీ ఇంకొకటి ఉన్నాడు. ఎవరిచ్చారు? నేనే ఇచ్చింది. మా ఆవిడ కూడా టీసీ ఇద్దరం ఒకే బండిలో. ఓహో డబుల్ ఇంజిన్. టీసీ అంటే ఏంటో తెలుసా నీకు అసలు? 10th క్లాస్ లో ఇస్తారు కదా. నాకు డౌట్ అండి. ఏంటమ్మా? 80 కిలోమీటర్ల వేగంతో ట్రైన్ వెళ్తుందండి. ఆ ట్రైన్ అమలాపురంలో ఆగుతుంది. ఆగదండి. ఆగుతుందని చెప్తాదండి. అంత ఖచ్చితంగా ఎలా అడుగుతున్నావు అనుకో? ఎందుకంటే అమలాపురంలో స్టేషన్ లేదు కాబట్టి. భాస్కర్, ఏంటమ్మా? నీ సెట్ లోంచి ఇలా రాగానే శివాజీ గారు చూసి చెక్కతో చేసిన శిల్పంలా ఉన్నావు అన్నారు నన్ను. తెలుసా? శిల్పం తప్పు చెప్పారు కానీ ముందు అయితే కరెక్టే. ఏం పాయింట్ పెట్టావన్నా? ఏంటే ఊపుకుంటొచ్చో? పాల గ్లాస్ ఏది? పాల గ్లాస్ సార్ అప్ప. ఏమైంది? వాడు పాల గ్లాస్ తెమ్మన్నాడమ్మా. గుర్తు నేనే కోసానే. ఒరే కుక్క, 10 లక్షలు ఇచ్చిన 10 రూపాయలు పాల ప్యాకెట్ తెచ్చుకో తాగలేవా? 10 లక్షలు చెప్పాడు పంది. ఓపెనర్ ఉందా? నీకు పెళ్ళైందా? అయింది. దాన్ని నా మీద వదిలేవేరా? అంటే ఓపెనర్ ఎత్తుకుంటా ఉన్నా.
ఇలాంటి అల్లుడు దొరకడం చాలా అదృష్టం. కొన్ని కోట్ల మందికి కానీ ఇలాంటి అల్లుడు దొరకడు. ఏమండి డబ్బా డబ్బా నాకు అర్జెంట్ గా ఆఫీస్ నుంచి కాల్ వచ్చిందండి, తొందరగా వెళ్ళాలి. ఏమండి ఏంటి? వెళ్ళేటప్పుడు గుర్తుగా ఏదైనా ఇచ్చెళ్ళొచ్చుగా నాకు. దగ్గర దగ్గర దగ్గర. ఏడమ్మా అల్లుడేడి? మా ఆయన క్యాంప్కి వెళ్ళాడు. అల్లుడు గురించి అక్కడి నుంచి నేను ఇంత దూరం వస్తే అల్లుడు క్యాంపుకి ఎలా వెళ్తాడమ్మా? మామయ్య గారు ఇక్కడ, మామయ్య గారిని చూడక చాలా రోజులు అవుతుంది. అయ్యో క్యాంప్కి వెళ్ళారయ్యా. క్యాంప్కి వెళ్ళారా? 15 రోజులు అయిపోతుంది మామయ్య గారిని చూడక. సరిపోయారు ఇద్దరును. ఒక కంప్లైంట్ వచ్చింది సార్. ఏమొచ్చింది? హైదరాబాద్ లో బంగారం పోయిందంట సార్. పదండి వైజాగ్ వెళ్ళి వెతుకుదాం. హైదరాబాద్ లో బంగారం పోతే వైజాగ్ వెళ్ళి ఎత్తకటం సార్. పొద్దున పేపర్ చూడలేదా నువ్వు? చూడలేదు సార్. బంగారానికి రెక్కలు వచ్చినాయి అంటే రెక్కలు వచ్చినప్పుడు హైదరాబాద్ లో ఎందుకుంటుంది? ఏ వైజాగ్ తమిళనాడు వెళ్ళిపోతుంది కదా. ఏం బేకార్ గానీ రా నువ్వు. నేను షాప్ పెట్టింది పరువు కోసం పెట్టాను రా. 1 మంత్ బ్యాక్ నేను ఒక అమ్మాయిని లవ్ చేశా. వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అడిగా మీ అమ్మాయిని చేసుకుంటానని. చీ పోరా ఏం పీక్కుంటావు పీక్ అన్నాడు అంతే. వెంటనే షాప్ పెట్టా, ప్రతి వీక్ ఇక్కడికి వస్తున్నా పీక్తున్నా రోజు. నువ్వు సామాన్యుడు కాదురా. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. చెప్పండి మీకు ఏ సర్వీస్ కావాలి? నాకు మంచిగా హెయిర్ స్పా చేసి వాష్ చేసి స్ట్రైటింగ్ చేయండి. ఓకే మీరు విగ్గిచ్చి కూర్చోండి, 20 minutes తెచ్చి చేస్తాను. రెడీ మేడం. 1 minute. ఇదంతా డిస్ఇన్ఫెక్టెడ్ కదా? అంటే క్లీన్ చేసాం మేడం. అంటే ఎవరికి వాడలేని బ్రష్ నాకు వాడండి. అరే బాత్రూమ్ బ్రష్ పెట్టరా. అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి. అయిపోయినా చూస్తావా? అయ్యి బాబాయ్ ఆర్సీబీ ఫ్యాన్ సార్, ఎర్రదీస్తున్నారుగా. భరోసా సార్ కప్పు కొట్టదు. ఏమయ్యా మెడ పట్టేసింది? మేడ పట్టేలే ఆడు తిప్పేశాడు. ఆర్సీబీ ఫ్యాన్. మీరు అయ్యో నేను ఆర్సీబీ పెద్ద ఫ్యాన్ అండి బాబు. సూపర్. రోహిత్ శర్మ భలే ఆడుతున్నారండి. రోహిత్ శర్మ ముంబై రా, బయటికి వెళ్ళు. బాయ్ బాయ్. ఇప్పుడు మన దగ్గర ఇంకేం స్పెషాలిటీలు ఉన్నాయి? ఏమన్నా అమ్మాయిలు తిప్తావు కానీ మంచి ప్లేస్ లో తిప్పావు. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.